హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ ప్యాషన్. నేను మీ సుధా. మన పాస్ట్ మనకి మంచి మెమరీస్తో పాటు ఎన్నో లెసన్స్ నేర్పిస్తుంది కదండి. కానీ ప్రజెంట్ అనేది నిజమైన అసలైన మ్యాటర్. ఇట్ ఈజ్ ఓన్లీ మూమెంట్ మన కంట్రోల్లో ఉండేది. మన యాక్షన్స్ కానీ డెసిషన్స్ కానీ ఈ టైంలోనే ఒక మంచి షేప్లో పెట్టగలం అనమాట. సో ఇది చాలా క్రూషియల్ టైం కాబట్టి ప్రజెంట్లో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేద్దామా. ఇక్కడైతే సండే మార్నింగ్ అండి 7:30 నుంచి అయితే ఈ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడా మీకు ఆకుల చాటు నుంచి? ఎంత అందంగా వస్తుందో కదా న్యాచురల్ లైట్ అనేది సరౌండింగ్స్ అంతా కూడా గ్లో అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉందన్నమాట. ఇంకో పక్క నుంచి అయితే పక్షుల అరుపులు కూడా వినిపిస్తూ ఉంటూ ఇంకా ఈ ఉదయం అనేది చాలా అందంగా స్టార్ట్ అయిందండి. ఇంక నేను లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయి వచ్చేసానండి. ఇంకా టిఫిన్ అయితే చూస్తారు కదా, మా వారు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పెట్టేశారండి. ముందు రోజు నైటే చెప్తానమాట మాకేం టిఫిన్ కావాలో అలాగే ఏం కూర తీసుకురావాలో అనేది. కాబట్టి మా వారు మార్నింగ్ లేచిన తర్వాత మాకంటే ముందుగానే లేస్తారండి. లేచిన తర్వాత ఇట్లా టిఫిన్ కూర ఇవన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టేసి ఉంచుతారనమాట. ఇంకా టిఫిన్ సెషన్ అయితే ఆదివారం ఇంట్లో పెట్టుకోనండి. నేను వీక్ అంతా కూడా మన ఇంట్లోనే చేస్తూ ఉంటాం కాబట్టి ఆదివారం అయితే రెస్ట్ ఇచ్చేసుకుంటాను. టిఫిన్ అది ఇంట్లో అసలు పెట్టను. నేను ఇంకా కూర అయితే చేసుకుంటాను అనమాట. కావాల్సిన కూర అదేని ప్రశాంతంగా లేవాలి కదండి. ఆదివారం అయినా కూడా కాస్తంత రిలాక్సేషన్ అయితే మనకు అవసరం కాబట్టి లేవడం మనకి ఎటువంటి వర్క్ పెట్టుకున్నాను అనమాట ఆదివారం అయితేనే. ఇంకా అందు గురించి ఇక్కడ టిఫిన్ అయితే మా వారు తీసుకొచ్చిన తర్వాత ఈరోజైతే బజ్జీ అయితే తీసుకొచ్చారు. చక్కగా ఇట్లా సాంబార్ అయితే వేసుకుని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ప్రశాంతంగా కూర్చుని. ఇంకా లోపల మా పాప అయితే పడుకుని ఉంది. ఇంకా నెక్స్ట్ మా వారు అయితే టిఫిన్ అయ్యి కంప్లీట్ చేసేసుకున్నారనమాట. ఇంకా నేను ఇక్కడ టిఫిన్ అయితే చేసి రిలాక్స్డ్గా కాఫీ అయితే కూడా తాగేసిన తర్వాత నుంచి నెక్స్ట్ ఇప్పుడు వంట అయితే మొదలు పెట్టుకుంటానండి. నేను వంట సండే అయితే మాత్రం 11 ఆ టైంకి మొదలు పెట్టుకుంటాను అనమాట. ఆ రోజైతే మాకు భోజనం చేసేటప్పుడు మధ్యాహ్నం 2 అయితే అయిపోతుందండి కంపల్సరీ. ఎందుకంటే ఆ రోజే కదా కాస్తంత టైం అనేది ఉంటుంది. అందరూ కూడా ఇంట్లోనే ఉంటాం కాబట్టి చక్కగా అందరూ కలిసి కూర్చొని భోజనం అయితే చేస్తాం అనమాట. అందు గురించి అయితే ఒక 2 ఆ టైం మాత్రమే నేను నా లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకుంటాను నేను. ఇంక ఈరోజైతే చికెన్ కర్రీ అండి. సో ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేయడం రెడీ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్రౌన్గా ఉల్లిపాయలు అయితే ఏగే వరకు ఉంచుకున్నానండి. తర్వాత అయితే చికెన్ వేసేసుకున్నాను అనమాట. చికెన్ కాస్తంత అటు ఇటుగా వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాస్తంత మూత పెట్టేసి ఉంచుతాను. ఎందుకంటే వాటర్ అనేది ఇప్పుడు పైకి వస్తుంది కదండి. కాస్తంత ఈ టైంలోనే మొక్క ఉడుకుతూ ఉంటుంది అనమాట. కాస్తంత వాటర్ ఈ టైంలోనే ఎగిరిన తర్వాత ఇక్కడ కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకున్న తర్వాత పక్కనే మీకు ఇందాక చూపించాను కదా గసగసాలు ఇంకా జీడిపప్పు పేస్ట్ అండి. మంచి గ్రేవీ టేస్ట్ వస్తుందన్నమాట. గ్రేవీ వస్తుంది, అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి చికెన్లో వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఇంకో పక్క నుంచి దంచుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇక్కడ పెట్టాను మీకు చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ కారం వేసుకొని కలిపేసుకొని ఇట్లా ఉంచాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ దంచుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని ఒకసారి ఇందులో వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసి పెట్టుకోవాలన్నమాట. మా ఇంట్లో 2 వీక్స్ కంపల్సరీ చికెన్ కూర అయితే ఉంటుందండి. మిగిలిన 2 వీక్స్ అయితే ఏదో ఒక మటన్ కానీ ఫ్రాన్స్ కానీ లేదంటే పీతలు కానీ ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే నాన్ వెజ్ తినడం అయితే చాలా తక్కువ అండి. ఓన్లీ చెప్పాను కదా మంత్కైతే 4 టైమ్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఎగ్స్ అయితే ఇంట్లో అయితే ఉంటూనే ఉంటాయి కాబట్టి వాటిని అప్పుడప్పుడు ఆమ్లెట్ వేస్తూ ఉంటాను, లేదంటే పులుసుల్లో వేసేస్తూ ఉంటాను అనమాట ఉడకబెట్టేసి. సో ఆ విధంగా ఎగ్స్ అయితే మాత్రం వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు అయితేనే. కానీ నాన్ వెజ్ మాత్రం ఇలాగనమాట మంత్కి 4 టైమ్స్ మాత్రమే ఉంటుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా దంచేసిన పేస్ట్ కూడా వేసేసాను, అట్లాగే గరం మసాలా కూడా వేసేసానండి. వాటర్ అంతా కూడా మంచిగా ఎగిరి వచ్చేసింది కదా, ముక్క కూడా మంచిగా మెత్తగా అవుతుందన్నమాట ఈ టైంలోనే. ఇంక నెక్స్ట్ వచ్చేసి కాస్తంత మనకి కొత్తిమీర వేసేసుకొని పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకున్నానండి. మాకైతే మసాలాలు కానీ స్పైస్ అని కానీ చాలా అంటే చాలా తక్కువగా వాడతాను మన ఇంట్లోని. ఇంక ఇప్పుడు వచ్చేసి సమ్మర్ టైం ఒకటి కదండి, ఇంకా అందు గురించి ఇంకా బాగా తగ్గించేసే వాడతాను అనమాట. మనం ఇదంతా కష్టపడి వండుకుంటామండి దేనికంటే కడుపు నిండా తినడానికి కదా, కాబట్టి అంతా కూడా మనకు నచ్చినట్టుగా వండుకోవడానికే ఇష్టపడుతూ ఉంటాను నేను. ఇంకా ఎట్ ఏ టైం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాను అనమాట, పక్క నుంచి నేను ఇక్కడ వాడిన సామాను ఉన్నాయి కదా అవన్నీ కూడా కడిగేసి పెట్టేసుకుంటున్నాను అనమాట నేను. ఈ సమ్మర్లో ఎక్కువ టైం మనం అసలు ఈ కిచెన్లో అయితే ఉండలేమండి. నిప్పుల మీద ఉన్నట్టే ఉంటుంది అనమాట కిచెన్లో ఉంటేనే. కాబట్టి ఈ పనులన్నీ తర్వాత చేసుకుందాంలో పక్కన పెట్టేసి అనుకుంటే అస్సలు కుదరదు. కాబట్టి ఎప్పుడు వర్క్లో అనేది అప్పుడు ఫినిష్ చేసేసుకోవాలి కిచెన్లో మెయిన్గా. కాబట్టి ఇక్కడ చూసారు కదా అన్నీ కూడా ఆరబెట్టేసి ఉంచేసాను. ఇంకా చక్కగా కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మధ్యాహ్నం అయితే మంచిగా భోజనాలు అయితే చేసేస్తున్నాం అనమాట.
ఇంక ఈ విధంగా మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు నేనేంటంటే మా పాపకి చక్కగా ఇట్లా ముల్తాని మట్టి ఫేషియల్ అయితే చేస్తున్నాను అనమాట. అది మీతో నేను షేర్ చేసేసుకున్నాను. ఇది చూసారు కదా, ఇది కలగూర గంప అని మీకు తెలిసే ఉంటుంది కదా. అక్కడి నుంచి అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ముల్తాని మట్టి అయితే వాడుతూ ఉంటానండి మా పాపకి. ముల్తాని మట్టి ఒకటి వాడతాను, ఇంకోటి అయితే బియ్య పిండి. ఈ 2 రకాలు మాత్రమే నేను ప్యాక్ వేస్తూ ఉంటాను ముఖానికి. ఇందులో నేను వచ్చి పచ్చిపాలు అయితే వాడుతున్నానండి నేను. ఇదైతే ముల్తాని మట్టి చాలా బాగా పనిచేస్తుందండి ఎవరికైనా సరే, అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో దీన్నైతే నేను కాస్ట్లో పాలలో వేసి పేస్ట్ కింద చేసేసుకుంటాను. ఇంక ఇప్పుడు వచ్చేసి పిల్లలకి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయండి. ఇంకా పిల్లలందరూ కూడా ఈ ఎండల్లో మనం చెప్పినా చెప్పకపోయినా సరే ఆడుతూనే ఉంటారు కాబట్టి సన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుందండి. సన్ అదే బాగా చేతులు అనేవి కానీ మెడ ముఖం ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయిపోతూ కదా. కాబట్టి మనకి ఈ విధంగా ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు అనమాట పిల్లలకి ఇంట్లో మనం చేసి పెట్టచ్చు. ఇంకా ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు వేయచ్చా అంటే తప్పకుండా వేయచ్చండి. ఒక 5 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి చక్కగా వాడచ్చు అనమాట పిల్లలకైతేనే. ఇవి మనకి మార్కెట్లో పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదండి. పిల్లలు కదా, వాళ్ళకైతే స్కిన్ చాలా లేతగా ఉంటుందండి. కాబట్టి ఎటువంటి హార్డ్ ప్రొడక్ట్స్ అయితే వాడకూడదు అనమాట. దీనివల్ల మన చేతులతో మన పిల్లల స్కిన్ పాడు చేసినట్టు అవుతుంది. కాబట్టి చక్కగా సున్నిపిండి వాడండి. అదైతే ఇప్పుడు చాలామందికి పడట్లేదులేండి. కాబట్టి లేదంటే బియ్య పిండి వాడండి. చక్కగా పాలు పోసి మంచిగా మాయిశ్చర్గా పనిచేస్తుంది అనమాట పిల్లలకైతేనే. ఒక్క 10 మినిట్స్ పెట్టండి, ఎక్కువ కూడా పెట్టకండి, ఎక్కువ టైం కూడా పెట్టకండి. కాబట్టి ఇలా బియ్యం పిండి ముల్తాని మట్టి ఇవి 2 కూడా నేను వాడుతూ ఉంటాను అనమాట. తెల్లగా వచ్చేయాలని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేండి. పిల్లల స్కిన్ అదే మృదువుగా ఉండాలి, అలాగే ట్యాన్ నుంచి బయటికి రావాలి. కాబట్టి ఇట్లాంటివి నేను ఇంట్లోనే వాడుతూ ఉంటాను అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు కాస్తంత టైం ఉంది కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అయితే చేసుకుంటున్నానండి నేను. ఇంకా సండే అయితే ఎక్కువగా ఇటువంటి వర్క్స్ అయితే పెట్టుకోను, కానీ ఈరోజు అయితే ఇంకా పేస్ట్ అనేది అయిపోయి వచ్చిందనమాట. మనకి కంపల్సరీగా ఇంట్లో ఉండవలసిన పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. మన ఇంట్లో ఒక పార్ట్ అనేది అయిపోయింది. ఇంక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పాత రోజుల్లో అయితే అప్పటికప్పుడు మనం మిక్సీలో కొట్టుకుని పేస్ట్ అనేది కూరలో వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో అయితే ఇటువంటి చిన్న చిన్న పనులు అయితే కంపల్సరీ అయితే చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంక ఈ రోజు వరకు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా మనకి అన్ని కూరల్లోని వంటల్లోని ఈ పేస్ట్ అయితే వాడక తప్పట్లేదు. కాబట్టి ఇంకా నేను ఒక 20 డేస్ కోసం దీన్ని స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇందులో ఇంగ్రీడియంట్స్ అయితే మీకు తెలిసిందే కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కూడా నేను అందులో అయితే వెల్లుల్లి ఎక్కువ వేస్తానండి అల్లం కంటే. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ అయితే బాగుంటుంది. కాబట్టి అట్లాగే ఇలా గాజు బాటిల్ మాత్రమే వాడతానండి. ప్లాస్టిక్ కానీ ఇంకా ఎటువంటి కంటైనర్స్ అయితే అస్సలు వాడనమాట. దీనివల్ల స్మెల్ అనేది బయటికి పోదు, అట్లాగే ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుందన్నమాట. సో ఇదనమాట సంగతి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇట్లా అయితే నేను ఈ బాటిల్లో వేసుకుంటున్నానండి. ఇదైతే చాలా హ్యాండీగా ఉంటుందన్నమాట నాకు. ఫ్రిడ్జ్లోంచి ప్లేస్ కవర్ చేయడానికి కానీ మనకి ఎక్కువ పేస్ట్ పట్టడానికి అనమాట. ఇంక ఇలాంటి చిన్న చిన్న పనులు అనేవి మనం ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే మన వర్క్ అనేది హార్డ్గా ఉండదండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే టక్మనే తీసుకుని గబగబా వర్క్ అనేది అయిపోతుందన్నమాట. ఇటువంటివన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, వెంటనే అయితే ఫ్రిడ్జ్లో పెట్టలేదనమాట. కాస్తంత వేడి అనేది ఉంటుంది కదా మిక్సీలో వేయడం వల్ల, అందు గురించి అనమాట. ఒక నిమిషం బయట పెట్టిన తర్వాత ఇంక ఇట్లా ఇవన్నీ కూడానండి ఫ్రిడ్జ్లో నేను ఎక్కువ రోజులు స్టోర్ ఉంచడానికి పెట్టిన ఇది షెల్ఫ్ అనమాట. ఇవన్నీ కూడా స్టోర్డ్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా వీటి దగ్గర నేను ఇట్లా చిన్న చిన్న కంటైనర్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో పెట్టుకుని ఉంచుంటాను అనమాట. అంటే పచ్చళ్ళు, పొళ్ళు, పేస్టులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కాలం స్టోర్ చేసుకుని ఉంటాయి కదండి. అవన్నీ కూడా ఈ షెల్ఫ్లో పెట్టుకుని ఉంచుకుంటాను అనమాట, నాకు వీలుగా ఉండడానికి. ఇంకా వచ్చేసి ఇది ఈవినింగ్ అండి. ఇంక ఈవినింగ్ అంటే 6-7 ఆ టైంకి అనమాట. ఇంకా రసం అయితే కంపల్సరీ పెడతాను నేను. ఇంకా చికెన్ ఉంటే రసం అయితే ఉండాలి కాబట్టి అందు గురించి అనమాట. సండే అంటే మిగిలిన టైం అనేది ఎవరికి ఏమి ఉండదండి. మ్యాక్సిమం అందరికీ కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట, ఏదో ఒక వర్క్ తోటి అయితేనే. ఇంక నేనైతే ఈ విధంగా ఈవినింగ్ అయితే ఎక్కువగా రసం పెట్టడానికి చూస్తాను. మధ్యాహ్నం అయితే రసం అయితే అసలు పెట్టనండి నేను. మధ్యాహ్నం అయితే ఫుల్గా అయితే చక్కగా చికెన్ అయితే కర్రీ వేసుకుని లాగించేస్తాం అనమాట. ఇంకా నైట్కి అయితే మాత్రం లైట్గా తినాలి ఫుడ్ కాబట్టి ఇట్లా చారు పెట్టేసుకుని కాస్తంత గ్రేవీ అదే ఉంటే వేసుకుని తినేస్తాం అనమాట. ఇంకా ఈ రసం ఉంటే చాలు. ఇంకా నైట్కి అయితే ఇంకా ఇలాగనమాట తినడానికి ఇష్టపడుతూ ఉంటాము రసంతో పాటు నైట్ డిన్నర్ అయితేను.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా రసం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో పెట్టేస్తారు కదా, నేను ఈ విధంగా పెడతానండి. ఫస్ట్ ఆయిల్లో పోపు వేసేసి చిన్న ఉల్లిపాయలు వేసేసుకొని అట్లాగే కరివేపాకు వేసుకున్న తర్వాత ఇట్లా చింతపండు బెల్లం వేసేసి వాటర్లో ఈ విధంగా పెట్టేసుకుంటాను అనమాట నేను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవచ్చు. అట్లాగే ఇంకా మంచిగా ఇందులో మంచి ఫ్లేవర్ రావాలంటే మాత్రం ఒకటి మాత్రం వేస్తాను లాస్ట్లో. ఏంటంటే మంచిగా ఒక రసం పొడి అయితే వేసేస్తాను అనమాట. ఇది వేస్తే మాత్రం ఇంకా మంచి రసం అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇది కంపల్సరీ అన్నమాట. యాడ్ చేస్తాను ఈ పొడిని అయితే నేను. మనకు హోటల్ టైప్లో టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఈ విధంగా ఈ రసం పొడి అయితే యాడ్ చేస్తే మనకి. ఇలా సండే అనేది రొటీన్ కొంచెం డిఫరెంట్గా మారిపోతూ ఉంటుందండి కదా అందరికీ కూడాను. ఇంకా ఈ సండే అయితే ఈ విధంగా ఉందన్నమాట మా రొటీన్ అనేది. ఇంకే నైట్ అనేది ఇంకా ఈ చారు పెట్టేసుకొని ఇంకా డిన్నర్ అయితే ఇలా కానిచ్చేస్తున్నాం అనమాట. ఇంకా మీ పిల్లలకైతే పరీక్షలు అయితే ఇంకా అయిపోతూ వస్తున్నాయి కదండి. మా పాపకైతే ఈ వాటితో కంప్లీట్ అయిపోయినమాట మంగళవారంతో. ఇంకా మీరు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా ఏంటి ఇవన్నీ చెప్పండి. ఇంకా మ్యాక్సిమం మన అమ్మగారింటికి అయితే తప్పకుండా ముందు అక్కడికే వెళ్ళిపోతాం కాబట్టి నేను ఫస్ట్ అయితే మా అమ్మగారింటికి వెళ్తాను అనమాట. తర్వాత మిగతా ప్లాన్స్ ఏమన్నా ఉంటే అప్పుడు చూసుకుంటాను నేను ఇంకా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.